హైదరాబాద్ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రాధికా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు బట్టలు ఇతర సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కార్యక్రమంలో పేదలకు బట్టలు ఇతర సామాగ్రిని ఆయన అందజేశారు. రాధికా చారిటబుల్ ట్రస్ట్ 18 మంది పిల్లలను దత్తత తీసుకుని వాళ్లకు చదువు ఇతర సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి రంగాల్లో ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. రాధికా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇలాంటి అమూల్యమైన కార్యక్రమాలతో పిల్లలు మహిళలు కూడా సమాజంలో ముందుకు వచ్చి చదువుల్లో దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. వాళ్ళకి సేవలు చేయడం, వాళ్ళకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. నేను రాధిక గారిని ఒక మంచి ఉద్దేశంతో సమాజంలో సేవ చేయాలని, పేదలకు విద్య, వైద్యము, అలాగే రైతులకు సహాయం గవర్నమెంట్ ఏర్పాటు చేయడం. కోవిడ్ కాలంలో దాదాపు 5,000 కుటుంబాలని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఆమె ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథులు పిల్లలను అనాథమని ఆమె సేవలు అందిస్తున్నారు. అలాగే కూడా ఐన్యాం, అలాగే మందులు, పిల్లలకు తినుబండారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. కానీ నేను ఒకటే విషయం చెప్తున్నాను మీ అందరికీ, వచ్చిన ఆడవాళ్ళందరికీ, వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నానంటే ఒకటే, మీ పిల్లలందరినీ చదివిస్తే అంత వాళ్ళు అభివృద్ధి అవుతారు. చదువు లేని వాడు ఏ రకంగా అభివృద్ధి చేయలేడు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య. కాబట్టి విద్యలో